డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వెరీ గుడ్. మీరందరూ నాకు చెప్పారు కదా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. మీరందరూ కూడా ప్రొద్దుట లేవగానే చెప్పారా ఇంట్లో అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు కదా. సెంటర్లో కూడా రాగానే చెప్పాలి. ఆయమ్మకు చెప్పారా ఈరోజు? టీచర్ గారికి చెప్పారా? వెరీ గుడ్ చిల్డ్రన్. మరి మనం ఇప్పుడు మన కార్యక్రమంలోకి వెళ్దాం. కార్యక్రమంలో మనం ముందుగా చేసేది ఏంటి పిల్లలు? చెప్పండి గట్టిగా. వెరీ గుడ్, ప్రార్థన. మరి ప్రార్థనకు మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా లేచి నిలబడండి. అందరూ చేతులు జోడించండి. కళ్ళు మూసుకొని దేవుడికి ప్రార్థన చేద్దాం. మరి నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా చక్కగా ప్రార్థన చేయాలి. ఓకే? దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు అందరూ ప్రార్థన చక్కగా చేశారు కదా. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు మంచి అలవాట్లు నేర్చుకుంటున్నాం కదా. ఈ నెలలో నేర్చుకుంటున్నది, ఇప్పుడు ప్రస్తుతం మనం నేర్చుకుంటుంది ఏంటి చెప్పండి? లైన్లో వెళ్ళటము, మళ్ళీ తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం. మరి పాటిస్తున్నారా మీరు ఇది? మీరు ఎక్కడెక్కడ లైన్లో వెళ్తున్నారు చెప్పండి? ఎవరో చెప్తున్నారు. చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా భోజనం చేసే ముందు వెళ్తారు కదా, అప్పుడు లైన్లోనే వెళ్ళాలి. మళ్ళీ వాష్రూమ్కి వెళ్తారు కదా, టాయిలెట్కి వెళ్తారు కదా, అప్పుడు కూడా అందరూ టీచర్ గారు వెళ్ళమన్నప్పుడు అందరూ కూడా లైన్లోనే వెళ్తున్నారా సెంటర్లో? వెరీ గుడ్. మళ్ళీ భోజనం పెట్టేటప్పుడు కానీ, లేకపోతే టీచర్ గారు మీకు ఏవైనా సామాగ్రి ఆట వస్తువులు ఇచ్చేటప్పుడు, ఏదైనా ఆట ఆడమని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా మీ వంతు వచ్చే వరకు ఆగాలి. ఇవి మంచి అలవాట్లు. మరి మనకిక్కడ కోతి బావ కొన్ని చెప్తున్నాడు మంచి విషయాలు. మరి లైన్లో వెళ్ళటము, తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం గురించి మాట్లాడతాడు. మరి విందామా ఇప్పుడు? ఎక్కడికి అంత అడావిడిగా తయారవుతున్నావు? చేతులు సంచి తీసుకొని ఏం తెస్తావు? నేను రానా నీతో? డుంబు, నువ్వు వచ్చావా? పద పద, తొందరగా బయలుదేరు. మనము షాపుకెళ్ళాలి. నాన్న నన్ను షాపుకు వెళ్ళి ఈ సామాన్లు తెమ్మని చెప్పి తను మరో పని మీద వెళ్ళాడు. ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో అమ్మకి ఇవ్వాలి. వెళ్దామా? అలాగే వెళ్దాం. ఏ షాపుకి వెళ్ళాలి? ఇక వద్దు, ఇక్కడ వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. అరే, ఎందుకు తోచుకున్నారు? క్యూలో అదే లైన్లో నిల్చొని తీసుకోలేదా? ఏమో, అలా చేయలేదు. రేషన్ షాప్ ఆయన ఆలస్యంగా తెరిచారట. అందరూ ఒకేసారి గుంపులాగా చుట్టూ ముగేశారు. నాకు ఏమీ బాగా అనిపించలేదు. అయ్యో, అట్లా చెయ్యకూడదు కదా. అందరూ క్రమ పద్ధతిలో చక్కగా లైన్లో నిల్చొని ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలి కదా. మనం అలాగే చేస్తాం కదా డొంబో. మొన్న స్కూల్లో కూడా మనము స్వీట్లు అలాగే తీసుకున్నాం కదా. అవునవును. అయితే తర్వాత ఏమైందో విను. రేషన్ షాప్ ఆయన బయటకు వచ్చి అందరితో అలా చేయకండి, మీరు వరుసగా లైన్లో రావాలి కదా, అప్పుడు మీరు రేషన్ ఇవ్వడానికి నాకు సులువు అవుతుంది, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు అన్నారు. సరే
అని అందరూ నిల్చొని తీసుకున్నారు. మంచి పని చేశారు. మనం ఏదైనా ఒక క్రమ పద్ధతిని పాటిస్తూ మన వంతు వచ్చే వరకు వేచి ఉంటే మనం పనులు సులువుగా చేసుకోగలుగుతాం. మనము పెళ్ళికి వెళ్ళినప్పుడు భోజనానికి వరుసలో వెళ్ళి చక్కగా అన్నీ పెట్టుకొని తిన్నాం కదా. ఆ రోజు పాయసం ఎంత బాగుందో. అబ్బా అబ్బా, మనము ఓపికగా ఉండి వేచి ఉండడం చేస్తే అక్కడ ఎలాంటి తోపులాట లేకుండా హ్యాపీగా తినగలిగాం కదా. మరి గుడిలో కూడా అలాగే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాం కదా. అవునవును, తీర్థం ప్రసాదం కూడా లైన్లో వెళ్ళి అట్లాగే తెచ్చుకున్నాము. కొబ్బరి ప్రసాదం బోళ్ళంత తిన్నాం కదా. పిల్లలు, మీరందరూ కూడా ఎక్కడైనా లైన్లో వెళ్ళడము చాలా ముఖ్యం. అలాగే ఆటలు ఆడేటప్పుడు కూడా మీ వంతు కోసము వేచి ఉండాలి. అప్పుడు దెబ్బలు అట్లాంటివి తాకవు. బస్సు ఎక్కేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు లైన్లో వెళ్ళాలి. ఇలాంటి అలవాట్లు మనందరం పాటించాలి. ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు. మరి సరే మరి నేను ఇప్పుడు తొందరగా వెళ్ళి లైన్లో అదే క్యూలో నిల్చొని రేషన్ తెచ్చుకోవాలి. మరి వెళ్ళనా? పద డొంబు, వెళ్దామా? విన్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లైన్లో వెళ్ళటము అంటే క్యూ అంటారు కదా, క్యూ పాటించాలి. మళ్ళీ మన వంతు వచ్చే వరకు కూడా వేచి ఉండాలి. మీరు గుడికి వెళ్ళినా సరే, లేకపోతే ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఉంటే లైన్లో వెళ్ళాలి. లైన్లో వెళ్ళి మన వంతు వచ్చినప్పుడే మన పని మనం చేసుకొని రావాలి. సరేనా పిల్లలు? మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనము పూర్వగణితంలో ఏం నేర్చుకుంటున్నాము? గుర్తుంది కదా నిన్నేం చెప్పుకున్నామో? మరి ఇప్పుడు మనము పూర్వగణితంలో జ్ఞాపక శక్తి ఆటల గురించి కొంత విందాము. మనకిక్కడ ఇప్పుడు రమా మేడం వీడియో రూపకంలో జ్ఞాపక శక్తి ఆటలు మనకిచ్చిన కరికులంలో ఏముంది కంటెంట్ అంతా చెప్తారు, విందాము. నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము. సో పూర్వగణితంలో మనము ఈ రోజున జ్ఞాపక శక్తి ఆటలు చూద్దాం. సో ఈ జ్ఞాపక శక్తి ఆటలకు సంబంధించిన యాక్టివిటీస్ మనకి డిసెంబర్ నెల పుస్తకంలో కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని చూద్దాము. ఇక్కడ మీకు ఈ పుస్తకంలో ఈ ఆటలు ఎలా ఆడించాలి ఆ విధానాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఎందుకు ఈ యాక్టివిటీస్ చేయిస్తాము పిల్లల చేత, ఈ జ్ఞాపక శక్తికి సంబంధించినవి ఎందుకు చేయిస్తామనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము పిల్లలు కానీ ఎవరైనా సరే విన్నవి కానీ చూసినవి కానీ గుర్తుంచుకోవడం అనేది చాలా ముఖ్యం కదా. అయితే పిల్లలు మామూలుగా గుర్తుంచుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి, తరచూ గుర్తుంచుకోవడానికి మనము ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూ పిల్లల జ్ఞాపక శక్తిని మరింత ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కాను మనం ఇలాంటి కృత్యాలు పిల్లల చేత చేయిస్తూ ఉండాలి. ఇందులో ఈ జ్ఞాపక శక్తి ఆటలలో మొదటి ఆట ఇప్పుడు చూద్దాం. మీరంతా కూడా ఈ రోజున మీ పిల్లల చేత ఈ యాక్టివిటీస్ చేయించండి. సో అంగన్వాడీ టీచర్స్ కూడా మీరు గృహ సందర్శన వెళ్ళినప్పుడు ఒక 2 ఇండ్లకి మీరు వెళ్ళాలి అని చెప్తున్నాం కదా, మీరు మీ వెంట కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళి పిల్లల చేత ఈ యాక్టివిటీస్ చేయించండి. చూద్దాం. మరి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని బుట్టలో వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులను మీకు చూపించి పేరు చెప్తాను. ఇందులో నుంచి నేను ఒక వస్తువును దాచి పెడతాను. మీరేం చేయాలి, ఏ వస్తువు లేదో చెప్పాలి గుర్తుంచుకొని, సరేనా?
సరేనా పిల్లలు? ఏమేం వస్తువులు ఉన్నాయో చూద్దామా మరి? చూడండి, అందరు బాగా చూడండి. క్యాబేజ్, క్యాబేజ్. ఇదేంటి? మామిడి పండు, మామిడి పండు. ఇదేంటి మరి? క్యారెట్. వెరీ గుడ్. ఇదేంటి? ఆరెంజ్, ఆరెంజ్ అనండి. ఇదేంటి? అరటిపండు, బనానా. చూసారా? మళ్ళీ ఒకసారి చెప్తాం, చూడండి. క్యాబేజ్, మామిడి పండు, ఆరెంజ్, క్యారెట్, బనానా. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. చూడండి ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాం. క్యాబేజ్, ఆరెంజ్, క్యారెట్, అరటిపండు, బనానా. సారిత్వి, ఇందులో ఏ వస్తువు లేదో వచ్చి నా చెవులో చెప్పు. చెవులో చెప్పాలి. చూసినావా? బాగా చూడు. ఏం లేదు చెప్పు, మళ్ళీ చెవులో చెప్పు. సాయిత్వికి మామిడి పండు లేదని చెప్పిందానా? నిజమేనా? వెరీ గుడ్. మామిడి పండు లేదు. వెరీ గుడ్. పిల్లలు మళ్ళీ కళ్ళు మూసుకోండి. తీస్తాను. ఇప్పుడు కళ్ళు తెరవండి పిల్లలు. వస్తువులు చూడండి బాగా. క్యాబేజ్, మంచి కూర్చోండి, నేను చూపిస్తాను. మామిడి పండు, క్యారెట్, అరటిపండు, బనానా. హర్షిత ఇట్లా. సరే దగ్గర చెప్పు. హర్షిత ఆరెంజ్ లేదన్నది నిజమేనా పిల్లలు? ఆరెంజ్ లేదా? వెరీ గుడ్. క్లాప్స్, క్లాప్స్. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని వస్తువులు పెట్టాను. టమాటా, వంకాయ, బీరకాయ, అరటిపండు, క్యాబేజ్, క్యారెట్. మళ్ళీ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాం. క్యాబేజ్, వంకాయ, క్యారెట్, అరటిపండు, బీరకాయ. శ్రేయ ఇక్కడికి రా. టమాటా లేదన్నది శ్రేయ. నిజమేనా? నిజమే, టమాటా లేదు. వెరీ గుడ్. క్యాబేజ్, ఆలుగడ్డ, బీన్స్, వంకాయ, శామగడ్డ, క్యారెట్, అరటిపండు, బీరకాయ. సో ఈ ఆట ఆడించేటప్పుడు మీరు గమనించి ఉంటారు, ముందుగా ఏం చేశారు, ఒక 5 వస్తువులతోటి స్టార్ట్ చేశారు. 5 వస్తువులు దాంట్లో పెట్టి, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏవైనా సరే మనము ఒక టబ్లో పెట్టేసి పిల్లలకి ముందుగా ఏమేమి వస్తువులు ఉన్నాయనేది పరిచయం చేసి బాగా చూడమని చెప్పి, తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత ఒక వస్తువుని తీసి దాచిపెట్టింది టీచర్. దాచిపెట్టిన తర్వాత పిల్లల్ని అడిగినప్పుడు పిల్లల్ని అడిగినప్పుడు ఒక బిడ్డను మాత్రమే అడిగారు. చూశారు కదా, ఒక బిడ్డను అడిగి వాళ్ళు వచ్చి చెవులో చెప్పండి అని చెప్పారు. చెప్పిన తర్వాత పిల్లల్ని అవునా కాదా అనేసి మిగతా పిల్లల్ని కూడా అడగడము, క్లాప్స్ కొట్టించడం ఇదంతా చేసింది. తర్వాత మరికొన్ని వస్తువులను చేర్చింది. అంటే పిల్లలందరితోటి ఒక రౌండ్ ఆడించిన తర్వాత ప్రతి బిడ్డతోటి ఒక రౌండ్ ఆడించాలి. ప్రతి బిడ్డను పిలిచి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుని తీసి దాచిపెడుతూ ఒక్కొక్క బిడ్డను పిలిచి ఈ ఆట ఆడించాలి. అందరినీ ఆడించిన తర్వాత మరికొన్ని వస్తువులు చేర్చింది. మరికొన్ని వస్తువులు 6 వస్తువులు కావచ్చు, 7 వస్తువులు కావచ్చు పెట్టి టబ్లో పెట్టి మళ్ళీ ఆడించిండ్రు. ఆడించిన తర్వాత మరికొన్ని ఎక్కువ వస్తువులు. అంటే ఇది ఒకే రోజు ఆడించాలని ఏం లేదు. మళ్ళీ
ఆడిస్తూ ఉండండి. అంటే ఈరోజు ఒకటి 2 యాక్టివిటీస్ చేయించిన తర్వాత మరికొద్ది రోజుల తర్వాత మరికొన్ని వస్తువులను పెట్టి ఇలా జ్ఞాపక శక్తి ఆట ఆడిస్తూ ఉండండి. అయితే ఇందులోనే మరో విధానం ఉంది, రెండవ విధానం, అది కూడా చూద్దాం. ఇప్పుడు మనము జ్ఞాపక శక్తి ఆట ఆడుతున్నాం. ఇప్పుడు ఒక మాట అనుకోవాలి మీరు, మిగతా వారందరూ శ్రద్ధగా వినాలి. ఒకరు చెప్తుంటే శ్రద్ధగా వినాలి. నేను ఒకరిని పిలిచి కళ్ళు మూస్తాను, నేను ఎవరికైతే సైగ చేస్తానో ఇలా వాళ్ళ మాట చెప్పాలి. కళ్ళు తెరిచిన తర్వాత ఎవరు చెప్పినో గుర్తించాలి. సరేనా? యోగిత, నీకు ఇష్టమైన పండు పేరు అనుకో. కళ్యాణి, హర్షవర్ధన్, మామిడి పండు. మామిడి పండు. మామిడి పండు. గ్రేస్ ఇలారా. గ్రేస్, ఇప్పుడు ఎవరన్నారో ఆ మాటని నువ్వు చెప్పాలి. కళ్ళు తెరుస్తున్నాను నేను. ఎవరన్నారు? కళ్యాణి. కళ్యాణి అన్నదా? వెరీ గుడ్. ఇంకొక నీకు ఇష్టమైన కూరగాయ పేరు చెప్పు. బీరకాయ. గట్టిగా చెప్పు, వినండి మీరు శ్రద్ధగా. బీరకాయ. బీరకాయ. సారిత్రికి లారా. సారిత్రికి ఇప్పుడు నీ కళ్ళు తెరుస్తున్నా. బీరకాయని ఎవరు చెప్పిరో గుర్తించాలి నువ్వు. సరేనా? ఎవరు చెప్పిరు బీరకాయని? గ్రేస్ చెప్పిందా? ఎవరు చెప్పింది పిల్లలు? బీరకాయని ఎవరు చెప్పిరు? హర్షిత. మళ్ళీ ఇంకొకసారి శ్రద్ధగా వినాలి పిల్లలు మీరు. సరేనా? గోకరకాయ. యోగిత ఇలారా. గోకరకాయ. గోకరకాయ. యోగిత, ఇప్పుడు నువ్వు గుర్తించాలి ఎవరు చెప్పిరో ఆ మాట. కళ్ళు తెరుస్తున్నాను. ఎవరు చెప్పిరు? హర్షితరా. ఎవరు చెప్పిరు పిల్లలు? హర్షవర్ధన్ చెప్పిండు. ఇంకొక మాట చెప్పాలి. ఇంకొక మాట చెప్పు. పువ్వు పేరు చెప్పేది. గులాబీ పువ్వు. కళ్యాణి. గులాబీ పువ్వు. హర్షిత ఇలా. హర్షిత, నేను కళ్ళు తెరుస్తున్నా. ఎవరు చెప్పిరో చెప్పాలి. ఎవరు చెప్పిరు? ఎవరు? సాయిరిత్వికే చెప్పిండా? వెరీ గుడ్. ఇంకొక మాట అనుకోండి. చెప్పురా. ఇంకొక ఇష్టమైన పదం చెప్పు. అమ్మ. కళ్యాణి లారా. కళ్యాణి, నీ కళ్ళు తెరుస్తున్నాయి. ఇప్పుడు అమ్మ అని ఎవరన్నారో గుర్తించాలి నువ్వు. ఎవరన్నారో అమ్మ అని? యోగిత అన్నదా? చెప్పు. యోగిత అన్నదని చెప్పు. యోగిత. వెరీ గుడ్. ఏమనుకుంటారు? గుమ్మడికాయ అనుకోవాలి. సరే, గుమ్మడికాయ. హర్షవర్ధన్ ఇలా.
నీ కళ్ళు మూస్తున్నాను, జాగ్రత్తగా విని. హర్షవర్ధన్, ఇప్పుడు నీ కళ్ళు తెరుస్తున్నా. ఎవరు చెప్పిరో చెప్పాలి. ఎవరు చెప్పిరు? ఎవరు? ఏం పేరు? గ్రేస్. గ్రేస్ చెప్పిందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక మాట చెప్పు. వంకాయ. హర్షిత అను వంకాయ. హర్షవర్ధన్ వంకాయ. యోగిత ఇలారా. ఇప్పుడు గుర్తించాలి, సరిగా వినాలి, సరేనా? యోగిత ఎవరన్నారు? హర్షిత. వెరీ గుడ్. హర్షిత అన్నగా వెరీ గుడ్. పిల్లలు మీరు జ్ఞాపకం సో చూసారు కదా, ఈ యాక్టివిటీ చాలా బాగా ఉంది కదా, జ్ఞాపక శక్తి ఆట. అంటే ఇక్కడ ఏం చేసింది టీచరు? ముందుగా పిల్లల్ని ప్రతి ఒక్క బిడ్డతోటి ఒక మాట అనుకొని ఆ మాటని ప్రతి ఒక్క బిడ్డతోటి పలికించింది. పిల్లల్ని శ్రద్ధగా వినమని కూడా చెప్పింది. అంటే ఏ బిడ్డ ఎలా పలుకుతున్నాడు అనేది బిడ్డ శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత టీచర్ ఏం చేశారు? ఒకరిని పిలిచి కళ్ళు మూసి ఇంకొక బిడ్డకి సైగ చేసి ఆ పదం చేతితో ఇలాగ సైగ చేసి ఆ పదము పలకమని చెప్పిండు. చెప్తే ఆ బిడ్డ పలికినప్పుడు ఈ బిడ్డను గుర్తించమన్నారు. కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత బిడ్డని ఎవరు చెప్పారు అనేది గుర్తించాల్సి ఉంటుంది. అంటే కళ్ళు మూసినప్పుడు బిడ్డ చాలా శ్రద్ధగా వినాలి. ఎటువైపు నుంచి ఆ శబ్దం వస్తుంది, ఎవరు పలుకుతున్నారు, వాళ్ళ వాయిస్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఆట. చూశారు కదా, కొంతమంది పిల్లలు చెప్పలేకపోతున్నారు, కొంతమంది పిల్లలు సరిగ్గా చెప్పగలుగుతున్నారు. సో ఏకాగ్రత అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ వినికిడి నైపుణ్యాలు చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఏ డైరెక్షన్ నుంచి ఆ వాయిస్ వినిపిస్తుంది అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ పదాన్ని గుర్తించడం అనేది, రకరకాల పదాలు నేర్చుకుంటూ ఉన్నారు. సో ఇది చాలా ముఖ్యమైన ఆట. ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరూ ఆడొచ్చు ఈ ఆట. పెద్దవాళ్ళు ఆడొచ్చు, చిన్నవాళ్ళు ఆడొచ్చు, ఎవరైనా ఆడొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం ఇది ప్రీ స్కూల్ పిల్లల కోసము మనము ఈ ఆట ఆడించుకుంటున్నాం. పిల్లలు జ్ఞాపక శక్తి ఆటలు చక్కగా వీడియోలో చూసాం కదా. మరి మీరు కూడా ఆడాలి. మీ ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఆడిస్తారు, చక్కగా ఆడండి. పేరెంట్స్ మీరు కూడా పిల్లలని చక్కగా ఆడించండి. టీచర్స్ మీరు కూడా ఆడించండి. మళ్ళీ అదే ఆట వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చెప్తారు, మళ్ళీ ఇంట్లో ఆడతారు. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు కమాన్, స్టాండ్ అప్ ఎవ్రీబడి. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. మనం ఇప్పుడు ఈ వారంలో యాక్షన్ సాంగ్ ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. పోదాం రండి పోదాం, గుర్తుందిగా పాట. మరి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్లే చేస్తాను. మీరు కూడా అందరూ నిలబడి చక్కగా గట్టిగా పాడుతూ యాక్షన్ చేయండి. రైట్? చూసాం. నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి, నీళ్లు తెదాం రండి. పోదాం నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకిటెడు, కుళాయి నుండి కడివెడు. తెదాం తెదాం రండి, నీళ్లు తెదాం రండి,
తెద్దాం తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి. విన్నారుగా పాట? పిల్లలు యాక్షన్ కూడా చేశారా మీరు? వచ్చేసిందా మీకు ఈ పాట? ఈ పాటలో మనకు సంభాషణలో ఇచ్చిన నీరు టాపిక్కి దగ్గరగా అన్నీ ఉంటాయి. మనకు పాటలు అన్నీ కూడా ఒకే థీమ్తో ఉంటాయి మనకు మోస్ట్లీ. సో ఇక్కడ మనకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారు, ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పారు. బావి నుండి బిందెడు అన్నారు, బోరు నుండి బకెటెడ్ అన్నారు, చెరువు నుంచి చెంబెడు అన్నారు, కుళాయి నుండి కడివెడు. కుళాయి అంటే ట్యాప్ నల్ల, కడివెడు అంటే కుండ. సో మనకు నీళ్ళు ఇక్కడిక్కడి నుంచి వస్తాయని చెప్పారు. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడెక్కడి నుంచి మనకు నీళ్ళు వస్తాయి ఇవన్నీ కూడా అని మనము ఇప్పుడు తెలుసుకున్నాము. ఇవన్నీ సోర్సెస్ అన్నమాట, సోర్సెస్ ఆఫ్ వాటర్. మనకి ఎక్కడెక్కడి నుంచి నీరు లభ్యం అవుతుందో తెచ్చుకోవడానికి అని ఇందులో మనకు వివరించబడ్డాయి. మీరందరూ పాట నేర్చుకొని చక్కగా పాడండి, సరేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. ఇంగ్లీషు భాషా పరిచయంలో మనకు 3+ పిల్లలకి ఇచ్చిన వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాం. ముందుగా పేజ్ నంబర్ 43. 3+ పిల్లలకి ఇచ్చిన వర్క్ బుక్ ఇంగ్లీష్ పేజ్ నంబర్ 43 మనం ఇప్పుడు చూద్దాము. స్క్రీన్ పైన చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు? మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ సౌండ్ కే. ఏమంటున్నారంటే ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఈ పిక్చర్స్ సౌండ్ ఏవైతే కేతో స్టార్ట్ అవుతాదో అవన్నీ పిక్చర్స్ అన్నీ కూడా వీటికి జత చేయమంటున్నారు. మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ ద సౌండ్ కే. ఇది ఏదైతే బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మలలో కే శబ్దము సౌండ్ ఏవైతే స్టార్ట్ అవుతాయో ఆ బొమ్మలన్నీ కూడా వీటికి జత చేయాలని చెప్తున్నారు. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఫస్ట్ this is capital K. What is this? Right, this is small k. Okay, what is this children? Cheppandi entidi? This is kite. What is this? This is kite. K. So the sound of letter K is K. So let us match. What is this children? What picture is it? చెప్పండి, వాట్ ఈస్ దిస్? మీరందరూ నేర్చుకున్నారు ఇవన్నీ. పిక్చర్ మనం చిత్రపటనము శబ్ద పరిచయం నేర్చుకున్నప్పుడు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కింగ్. కింగ్. కింగ్లో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? క. క. కింగ్. క. సో లెట్ us మ్యాచ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఏంటిది? This is a hut. Hut. Ha. What is the first sound here? Ha. So it is not K. So let us not match it. What is this children? This is a kangaroo. Chusar kada miridi. K. What is the starting sound of kangaroo? K. So let us match. What is this children? Come on, what is this? This is a kettle. What is this? Kettle. Kettle lo starting sound em vinapadutundi meeku? K. K. So let us match. What is this children? This is a key. Key. What is the starting sound of key? Key. K sound. So let us match. నెక్స్ట్ చూద్దాం. కలర్ ద కిటన్ ఇన్ లైట్ బ్లూ అండ్ ఎనీ అదర్ కలర్ ఫర్ ఆల్ఫబెట్. ఇక్కడ ఏమిచ్చారు మనకి? ఇది చెప్పండి, ఇది పిల్లి కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో కిటెన్ అంటాం. ఏమంటాము? కిటెన్. సో ఈ కిటెన్ని మొత్తము కూడా లైట్ బ్లూలో వేయమంటున్నారు. కలర్ కిటెన్ మొత్తము కూడా లైట్ బ్లూలో వేసి ఇంకా ఏదైనా కలర్ ఇక్కడ ఆల్ఫబెట్స్కి వేయమని చెప్తున్నారు. సో ముందుగా మనము ఆల్ఫబెట్కి వేసేద్దామా? సో లెట్ us గో విత్ దిస్ కలర్. రెడ్ కదా. కే. కే. దిస్ ఇస్ క్యాపిటల్ కే అండ్ దిస్ ఇస్ స్మాల్ కే.
Now let us color the kitten in light blue. సో పిల్లలకు మీరు ముందుగా అవుట్లైన్ వేసుకోమని గైడ్ చేయండి. కొన్ని చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పిల్లలు చక్కగా చేయగలుగుతారు. సో ఇలా బ్లూ, మీరు కూడా ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివి పిల్లలకు వేసి ఇచ్చి వారిని కలర్ చేయమని మధ్యలో ఇలా ఆల్ఫబెట్స్ వేసిస్తే పిల్లలకు కూడా ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ దెమ్ టు డూ. చక్కగా చేస్తారు, వాళ్ళు చక్కగా టైం పాస్ అవుతుంది. దాంతోపాటు వారికి ఫైన్ మోటార్ స్కిల్స్ ఈ డ్రాయింగ్ చేసేటప్పుడు చక్కగా అభివృద్ధి చెందుతాయి. చూసారా, బాగుందా పిల్లలు? హౌ ఈజ్ ఇట్? వెరీ నైస్. ఇట్ ఈస్ అ బ్లూ కిటన్ నౌ. గుడ్. చూసారుగా, ఇది పేజ్ నంబర్ 43. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నంబర్ 44 మనము వీడియో రూపకంలో చూద్దాం. Say aloud the name of the object and circle around capital K and small k. Identify the capital K and small k. ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చినారు. ఈ వస్తువుల్ని కే అక్షరానికి గుర్తించి ఆ తర్వాత సర్కిల్ చేయమన్నారు. సర్కిల్ అంటే గుండ్రం చుట్టమన్నారు అనమాట. ఓకేనా? కే దేనికి? క్యాపిటల్ కేకి, స్మాల్ కేకి. ఓకేనా? ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, దిస్ ఇస్ అ కైట్. మరి కైట్లో మొదటి అక్షరం ఏంటి? కే కదా? ఎస్. సర్కిల్ చుట్టేద్దామా? ఎస్. ఓకే, చుట్టేసాం. వాట్ ఈస్ దిస్? హూ ఈస్ హీ చిల్డ్రన్? హూ ఈస్ హీ? కింగ్. కింగ్. కింగ్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? అక్షరం కే కదా? ఎస్, కేకి మనము సర్కిల్ చుట్టేద్దాం. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కీస్. దీస్ ఆర్ కీస్ కదా? కీస్. ఓకే, కీస్లో మొదటి అక్షరము కే కదా? సర్కిల్ చుట్టేస్తున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు మనము క్యాపిటల్ కేకి సర్కిల్ చుట్టేసాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ కీబోర్డ్. కీబోర్డ్లో మొదటి అక్షరము కే కదా? సర్కిల్ చుట్టేద్దామా? ఎస్, దిస్ ఇస్ స్మాల్ కే. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? కెటిల్. కెటిల్లో మొదటి అక్షరము కే కదా? ఎస్, సర్కిల్ చుట్టేసాం. క్యాంగ్రూ. క్యాంగ్రూలో మొదటి శబ్దం ఏంటి? కే కదా? మొదటి అక్షరము కే. వెరీ గుడ్. ఓకే. ఫింగర్ ప్రింటింగ్. 8th activity, finger printing. Color the letter capital K in green color and small k in red color. ఇక్కడ క్యాపిటల్ కే ఇచ్చారు, స్మాల్ కే ఇచ్చారు. క్యాపిటల్ కేనేమో వేలి ముద్రలు అనమాట. గ్రీన్ కలర్తో వేలి ముద్రలు వేయమన్నారు. ఆ తర్వాత స్మాల్ కేకి రెడ్ కలర్తో చేయమన్నారు. ఓకేనా? అంగన్వాడీ కార్యకర్త ముందు ఏం చేయాలి? ముందుగానే కలర్స్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ వేద్దామా? క్యాపిటల్ కేకి గ్రీన్ కలర్ అన్నారు కదా? యా, ఇక్కడ చూడండి, ఈ 4 ఫింగర్ కే చూడండి, మనము ఆ రైటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్రకారమే వేయాలి. ఓకేనా? చూడండి, క్యాపిటల్ కే అనుకుంటూ వేయాలి. దిస్ ఇస్ స్టాండింగ్ లైన్. ఇక్కడ యారో మార్క్స్ మనకి ఇచ్చారు కదా? యారో మార్క్స్ ప్రకారము మనము వేస్తున్నాము. ఓకేనా? తర్వాత హియర్ పైనుంచి కింద దాకా ఒక గీత,
ఆ తర్వాత మధ్య నుంచి ఇంకొక అడ్డుగీత. ఓకేనా? క్యాపిటల్ కే. ఓకేనా చిల్డ్రన్? ఓకే, అయిపోయింది. దెన్ ఇక్కడ చూడండి, స్మాల్ కేకి రెడ్ కలర్ ఏమన్నారు కదా, చూడండి ఇలాగా రెడ్. చూడండి, కాన్సన్ట్రేట్ చేసి పిల్లవాడు పక్కకు వచ్చినా కూడా ఏమీ అనవద్దు. చూడండి నీల్ కలర్. ఓకే, ఈ రాసే విధానము చాలా ముఖ్యం మనకి. ఓకేనా? ఈ విధంగా క్యాపిటల్ కే అండ్ స్మాల్ కేకి కలరింగ్ వేయించాలి. ఓకేనా? తర్వాత టీచర్ టిప్ ఏంటంటే ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ కలరింగ్. ఈ కలరింగ్ అయిపోయిన తర్వాత పిల్లవాడిని క్యాపిటల్ కే అని స్మాల్ కే అని పలికిపించాలి. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. క్యాపిటల్ కే స్మాల్ కే, క్యాపిటల్ కే స్మాల్ కే. చూసారు ఇక్కడ బాబు ఎలా చూస్తున్నాడో, క్యాపిటల్ కేని స్మాల్ కేని. ఓకేనా? వెరీ గుడ్. పిల్లలు చూశారు కదా చక్కగా వర్క్ బుక్ ఎలా చేయాలో. మీరు కూడా అమ్మ వాళ్ళని అడిగి చిన్నగా ఏవైనా ఫింగర్ ప్రింటింగ్తో చక్కగా ఈరోజు చెయ్యండి. అమ్మ వాళ్ళని పెద్దగా అక్షరం రాసి ఇవ్వమని చెప్పండి, మీరు దానిపైన ఫింగర్ ప్రింట్ చేయండి. చక్కగా టైం ఎంగేజ్ అవుతుంది మీకు ఇందులో. పేరెంట్స్ పిల్లలు చాలాసేపు కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతారు. ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళకి స్పర్శ అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఇవన్నిటితో పాటు వాళ్ళు క్యాపిటల్ కే స్మాల్ కే నేర్చుకుంటారు. సో ఇలా మీరు తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న అభ్యసన పత్రాలు చేసి ఇచ్చి పిల్లలకు మీరు వాళ్ళను చేసేటట్టు ప్రోత్సహించండి. తద్వారా వారి నైపుణ్యాలన్నీ మనము పెంపొందించడానికి ప్రయత్నం చేసిన వారం అవుతాము. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు కమ్ ఆన్, గెట్ అప్ వన్స్ అగైన్. వెరీ గుడ్. మనము ఈరోజు యోగా చేయాలి. అందరూ చక్కగా దూరంగా నిలబడండి. ఇప్పుడు యోగా చేసేటప్పుడు మీకు సైడ్స్కి మీరు చేతులు చాచినప్పుడు పక్క వాళ్ళు తగలకుండా కొంచెం దూరంగా ముందుకు వెనకకు కూడా స్థలం చేసుకొని నిలబడండి. ఇప్పుడు అందరూ మనం ఇప్పుడు యోగా మనకి ఇక్కడ సంధ్య టీచర్ చూపిస్తారు. మీరు చక్కగా టీచర్ చేసినట్లు మీరు చెయ్యండి. ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేసిన తర్వాత డిసెంబర్ నెల ఆసనాలు చూద్దాం. మీరందరూ రెడీయా? చూసేద్దామా? మీరందరూ చెయ్యాలి. చక్కగా మీ చేతులు కాళ్ళు అన్నీ మంచిగా ఆడతాయి, మంచిగా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకే. డిసెంబర్ నెల ఆసనాలు చేయడానికి ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేయాలి. మొదటి ఆసనం మోకాళ్ళ కదలికలు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి కాళ్ళ మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత 2 చేతులను అరచేతులు నేలవైపు ఉండేలా ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఇలా ఈ ఆసనాన్ని 4 నుండి 5 సెకండ్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం చీలమండాన్ని సాగదీయడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు ముందుకు చాచి నిటారుగా చేతులను పక్కకు ఉంచి కూర్చోవాలి. చీలమండాన్ని
ముందుకు వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని సాగదీసి తర్వాత కుడి పాదాన్ని సవ్య దిశలో మరియు అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని సవ్య దిశ అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. ఇలా చీలమండాన్ని తిప్పడం సాగదీయడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా ముని వేళ్ళ మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతం అవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల రెండవ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడి కాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి.
తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. పిల్లలు చేశారుగా మీరందరూ యోగా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. చక్కగా మీరు రోజు యోగా ప్రొద్దుట లేవగానే ఇంట్లోనూ చేయండి. అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి. మీతో పాటు అమ్మ వాళ్ళని కూడా చేయమని చెప్పండి. మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మీ బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. మీ శరీర దారుఢ్యం మంచిగా ఉంటుంది. మీ బాడీ అభివృద్ధి కూడా బాగా చెందుతుంది అన్నమాట. ఓకే, వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు తెలుగు భాషా పరిచయంలో ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి? వెరీ గుడ్, డా. మరి మీకు డా అక్షరం పాట వచ్చిందా? పాడండి గట్టిగా. పాడే వాళ్ళకి అందరికీ కూడా క్లాప్స్. మరి నేను ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తాను, మళ్ళీ ఒకసారి పాడండి వీడియోతో పాటు. డా డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. డా డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. డా డప్పులవాడు వచ్చాడు, డబ్బా క్రిందన పెట్టాడు, ఢమఢమ డప్పును కొట్టాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు, డబ్బులందరినీ అడిగాడు. పిల్లలు, మీరు పాడారా? వచ్చేసిందా? వెరీ గుడ్ చిల్డ్రన్. మీకు అందరికీ రావాలి, అన్ని అక్షరం పాటలు రావాలి. మరి మనం ఇప్పుడు డా అక్షరంలో మనము కొన్ని ఆటలు చూసాము ఆల్రెడీ. ఇప్పుడు చేపల కొలను ఆట. ఇది పిల్లలకు ఆకారం పిల్లలకు నేర్చుకోవడానికని మనం ఈ ఆట ఆడిస్తాము. దీనికి మనకు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన చేపలను వాడుకోవచ్చు. చేపల కొలను ఆటలో కింద కొలనులాగా ఒకటి ఫ్లాట్గా ఉన్న చార్ట్ ఉంటుంది బ్లూ కలర్లో. మీరు ఇంట్లో ఏదైనా చార్ట్ బ్లూ కలర్ కానీ లేకపోతే ఏదైనా ప్లేన్ అయినా వేసుకొని కొన్ని అక్షరాలు తయారు చేసుకొని పెట్టుకొని వాటికి ఏదైనా స్టాప్లర్ లాంటిది ఏదైనా పెడితే మీరు దాన్ని చేపలాగా మ్యాగ్నెట్కి అంటుకునేటట్టు ఉంచుకోవాలి. దాని తర్వాత గాలానికి చేప అంటుకోవాలంటే మీరు దానికి ఒక మ్యాగ్నెట్ పెట్టాలి. మ్యాగ్నెట్ పెడితే ఆ మ్యాగ్నెట్ సహాయంతో ఆ చేపకు ఉన్న ఇనుము స్టాపులతో అంటుకుంటుంది అనమాట. మీరు ఇలాంటి చిన్న చిన్నవి ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోండి. అయితే పిల్లలు చక్కగా గాలంతో ఆ అక్షరాన్ని తీసి ఆ అక్షరాన్ని ఐడెంటిఫై చేసి బయటికి చెప్తారనమాట. పక్కన పిల్లలందరికీ కూడా చూపిస్తారు. ఆ అక్షరం ఏంటో పిల్లలందరూ కూడా చెప్తారు. తద్వారా పిల్లలకు ఆ అక్షర ఆకారం అనేది పటిష్టమవుతుంది. మరి ఇప్పుడు మనము డా అక్షరం చేపల కొలను ఆట చూద్దాము. చేపల కొలను ఆట ఆడుకుందామా? తెలుగు అక్షరాల చేపల కొలను ఆట ఆడుకుందాం. ఇక్కడ తెలుగు అక్షరాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి? గా, చా, ఈ, టా, ఈ, డా, డా, జా, ఔ, ఉ. ఇప్పుడు ఈ గాలంతో ఒక్కొక్క చేపను పట్టుకొని మీరు చేప పేరు చెప్పి మీ ఫ్రెండ్స్ చూపించాలి. సరేనా పిల్లలు? ఏం చేప? ఏం చేప? ఈ చేప. చూపించు మీ ఫ్రెండ్స్.
ఏం చేప? టా చేప. ఏం చేప? చా చేప. చేప? డా చేప. చూపించు మీ ఫ్రెండ్స్. ఏం చేప? గా చేప. ఏం చేప? జా చేప. ఏం చేప? డా చేప. ఏం చేప? డా చేప. వెరీ గుడ్ పిల్లలు, మీరు చేపల కొలనాడ చక్కగా ఆడారు. చూసారుగా పిల్లలు ఎంత చక్కగా చేపల కొలను ఆట ఆడారు. వారి అబ్జర్వేషన్ అంతా కూడా వాళ్ళు ఏం తీస్తున్నారు, ఆ తీసిన తర్వాత ఏం చేప అని అడగగానే చెప్తున్నారు. మళ్ళీ పక్కన వాళ్ళు కూడా చూపిస్తే ఏంటి ఏంటి అని అడుగుతున్నప్పుడు చెప్తున్నారు. కాబట్టి అన్నిసార్లు ఆకారాన్ని చూస్తున్నారు, చక్కగా డా అన్నది గుర్తుపడుతున్నారు. అయితే ఈ ఆట ఆడేటప్పుడు పిల్లలకు మనము డా అక్షరం ఉన్న చేపలు అందులో ఎక్కువ వేయాలి. సో దట్ వాళ్ళకి వాటి కొత్త అక్షరం మనం ఇప్పుడు నేర్చుకునే క్రమంలో ఉన్నాం కాబట్టి అవి కాసిన ఎక్కువ వేసుకొని మిగతావి తక్కువగా వేసుకోవాలి. మరి ఇప్పుడు పిల్లలు మీకందరికీ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక ఆట ఆడిస్తాను. మీరందరూ రెడీయా? రెడీ? ఇప్పుడు మనము తీస్తే చెప్తాం ఆట ఆడదాం. డా అక్షరంతో తీస్తే చెప్తాం, తీస్తే అనండి మీరు చెప్తాం. అయితే ఈ తీస్తే చెప్తాం ఆట ఆడించడానికి మనము కొన్ని కార్డ్స్ అన్ని ముందుగానే టీచర్ రెడీ చేసి పెట్టుకోవాలి. పిల్లల్ని జట్లుగా చేసుకొని వాళ్ళలోంచి ఒక్కొక్కరిని జట్లలోంచి ముందుకు పెట్టుకోవాలి. అయితే టీచర్ గారు తీయగానే వాళ్ళు చెప్తారనమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తీస్తాను, మీరు చెప్పాలి. ఓకేనా? సరేనా? తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసేస్తున్నా. రెడీయా? మీరు టక్కున చూసేసి నేను ఏం తీసానన్నది ఇక్కడ చెప్పాలి. స్క్రీన్ పైన చూడండి పిల్లలు. తీస్తే చెప్తాం. చూడండి స్క్రీన్ పైన. తీస్తే చెప్తాం అంటున్నారా? తీస్తే చెప్తాం. చూడండి. తీసేసా. చెప్పండి ఇదేంటి? ఏం అక్షరం ఇది? చెప్పండి. వెరీ గుడ్. జా. చెప్పేశారు. వెరీ గుడ్. భలే. తీస్తే చెప్తాం. తీసేస్తున్నా. చూడండి. ఇంకొకటి స్క్రీన్ పైన చూడండి. ఏంటిది? చెప్పండి. వెరీ గుడ్. భలే చెప్పేశారు. టా. తీస్తే చెప్తాం. తీసేస్తున్నా. చూడండి స్క్రీన్ పైన. ఏంటిది? చెప్పండి. ఏం అక్షరము? వెరీ గుడ్. డా. తీస్తే చెప్తాం. చూడండి ఇదేంటి? ఏం అక్షరం ఇది? చెప్పండి. వెరీ గుడ్. జా. చెప్పేశారు. తీస్తే చెప్తాం. చూడండి ఇదేంటి? స్క్రీన్ పైన చూడండి పిల్లలు. చెప్పండి ఇదేంటి? డా. వెరీ గుడ్. తీస్తే చెప్తాం. ఇక్కడ చూడండి పిల్లలు స్క్రీన్ పైన ఏంటిది?
చెప్పండి. ట. వెరీ గుడ్, భలే చెప్పేస్తున్నారు. తీస్తే చెప్తాం. తీసేస్తున్నాను. ఇంకొకటి చూడండి, ఏంటిది చెప్పండి. వెరీ గుడ్, భలే చెప్పేశారు. ఓ. తీస్తే చెప్తాం. తీసేస్తున్నా చూడండి, ఏంటిది చెప్పండి. భలే. డ. తీసేస్తున్నా ఇంకొకటి తీస్తున్నా చూడండి పిల్లలు, చూడండి చెప్పండి, ఏంటిది. వెరీ గుడ్, భలే చెప్పేశారు. గ. భలేగా టకా చెప్పేస్తున్నారు. తీస్తే చెప్తాం. తీసేస్తున్నా ఇంకొకటి చూడండి, ఏంటిది. వెరీ గుడ్, ఏంటిది. డ. తీస్తే చెప్తాం. తీసేస్తున్నా చూడండి, లాస్ట్ తీసేస్తున్నా, ఏంటిది. వెరీ గుడ్, భలే చెప్పేశారు. ఇంకోటి తీస్తే చెప్తాం. చూడండి, ఏంటిది. భలే. ట. తీస్తే చెప్తాం. చూడండి, ఇప్పుడు ఏంటి స్క్రీన్ పైన. వెరీ గుడ్, భలే చెప్తున్నారు, ఏంటిది. డ. మీరందరూ తీస్తే చెప్తామాట చక్కగా ఆడారు పిల్లలు. వెరీ గుడ్, మీకు అందరికీ క్లాప్స్. ఈ ఆట మీరు సెంటర్లో మీ టీచర్ గారు ఆడిస్తారు, ఆడండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇలా చక్కగా ఆట ఆడుతున్నారు కాబట్టి అమ్మ వాళ్ళ చేత కూడా ఆడిపించుకోండి, సరేనా. శభాష్ మీకు అందరికీ కూడా. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. సెలవు.